ఏమ్మా గవర్నమెంట్ పథకాలన్నీ సరిగా అందుతున్నాయా? ఏమందుతున్నాయి మీ బొంద? బియ్యంల పురుగులు, పప్పుల రాళ్ళు, ఏమొక మెట్టుకుని ఇచ్చారు మల్లెడికి. పోరి పోరి సరిగానే పంపిస్తున్నావుగా. పోతరా పోరా, మా గడప దొక్కడానికి వచ్చినారు. ప్రజల్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. మీద పడి కొట్టేస్తున్నారు. రానియండి, కడిగేద్దాం. తేల్చేద్దాం. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఏంటయ్యా బ్రాండీ షాపులు కట్టేసే టైంకు కట్టకట్టుకుని వచ్చినట్టు ఇలా వచ్చారేమిటి? బంద్ అయితే మందు మీ దగ్గర దొరుకుతుందని వచ్చాం. వాడిని ఎందుకు యోజన నాయకుని చేశారు? ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా చేయి, నేను చేస్తాను యోజన నాయకుడికి. అదేంటి సార్ అలా అంటారు? వాడు ఉపన్యాసాలు విని యోజన నాయకులంతా ఆ పని చేయాలి ఈ పని చేయాలంటూ గ్యాప్ ఇవ్వకుండా గేట్లు గుద్దుకుని వచ్చేస్తున్నారు. రేషన్ అందలేదని ఆడవాళ్ళు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఊళ్ళో వాళ్ళు, నిరుద్యోగులకు ఉద్యోగాలని ఉతికేస్తున్నారు. పబ్లిక్ అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతే రేపు అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు అడిగిన దానికి మీరేం సమాధానం చెప్తారయ్యా? చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తే వాళ్ళు అడిగేదేంటి డిక్కి? ముందు వాడిని పదవి నుంచి తప్పించండి సార్. అడ్రస్ తెలియదని ఆర్టీసీ బస్సును ఫాలో అవుతామా? అంతకన్నా ముందు వెళ్ళి కనుక్కుంటాం. వేడి మీద ఉన్నప్పుడు వేచి ఉండాలి. నేను చూసుకుంటాను, మీరెళ్ళండి.